హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను ఉదయాన్నే పైకి వచ్చాను, కొన్ని పనులు చేసుకుంటున్నానండి. ఏంటంటే ఈ చిక్కుడు చెట్టు ఆకులు పైన ముదురాకులన్నీ ముదిరిపోయి ఇట్లా అయిపోతుంది. మనం ఇచ్చే లిక్విడ్స్ ఈ ఆకులే తీసుకుంటా ఉంటాయి. ఇప్పుడు ఇట్లా పూత వస్తుంది చూడండి, మంచిగా చిక్కుళ్ళు పూత. దీనికి బలం అందాలంటే మనం ఇచ్చే లిక్విడ్ బలం అందాలంటే కొన్ని ముదురాకులు తీసేసుకోవాలండి. ఇట్లానే ఇక్కడ ఒక బీర తీగ ఉంది. ఈ బీర తీగ కూడా లీఫ్ మైనర్ అంటారు కదా, అట్లా వస్తే తీసేసా. ఇదిగండి ఇక్కడ పూత మొన్న పాలినేషన్ చేశాను, పిండి పడితే. ఆ లీఫ్ మైనర్ అనేది వచ్చినప్పుడు మనం ఆ ఆకులు తీసేసుకుంటే మొక్క కూడా మంచిగా ఎదుగుద్దండి. ఇది ఇట్లా వస్తుంది. ఇది కూడా తీసేస్తున్నాను ఇట్లాగా. ఇదిగండి ఇలా వచ్చేదను. మళ్ళీ మనం ఇచ్చే బలము మొక్కకి అందకుండా చేస్తుంది, ఎదగనీయదు కొంచెం. అట్లాంటివి ఏంటంటే కొన్ని తీసేసుకోవాలి. నేను ఇంకా ఉదయాన్నే వచ్చి పని పెట్టుకున్నానండి. ఇదంతా నేను తీసి అట్నుంచి చిమ్ముకుంటూ వస్తున్నా. ఆ డ్రమ్ముల్లో వేస్తానండి. మనకి నిదానంగా కంపోస్ట్గా మారిపోద్ది. నిన్న ఇక్కడ బత్తాకాయలు చెట్టు గురించి చెప్పాను. అదిగండి ఆకులన్నీ తీసేసాను, మొగ్గలు వచ్చినాయి. ఇదిగండి మొత్తం ఆకులు తీసేసి దీని గురించి వీడియో చేశానండి. ఇదిగండి పిండి పడింది. ఇవన్నీ ఆకులు తీసేసి ఇదంతా చిమ్ముకుంటున్నా ఇప్పుడు. ఓకే అండి. ఇట్లా మనం ఎప్పటికప్పుడే ప్రతి మొక్కని చూసుకుంటూ మనం శుభ్రం చేసుకుంటుంటే మనకి పెస్ట్ అనేది రాకుండా ఉంటుందండి. ఎక్కువ శాతం నా మొక్కల్లో పెస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు వచ్చింది అంటే చిక్కుడుకి ఒక్కటే కొంచెం పేనుబంక వస్తుంది. అది మనం గెయిన్ చేయలేను, దాన్ని అట్లా వదిలేస్తున్నా. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీరు కూడా మీ మొక్కల్ని శుభ్రంగా చేసుకోండి. ఎప్పటికప్పుడే శుభ్రంగా ఉంచుకుంటే మనకి కింద ఆకులు కూడా తీసేసుకుంటే పురుగు అనేది ఇట్లాంటివి ఏదైనా రాకుండా ఉంటుంది. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.